ఓసారి గుర్తుంది గదా! ఆ మధ్యన పెద్ద గొడవైనటువంటి అంశం. హల్ద్వాని అనేటటువంటి ప్రాంతంలో 50,000 మంది రైల్వే ల్యాండ్‌ని ఆక్యుపై చేసుకొని, అక్కడ పాకల తర్వాత షెడ్లు, షెడ్లు తర్వాత ఇల్లు. వాటిని ఖాళీ చేయడానికి కోర్టు ఆదేశాలిస్తే, ఆ కోర్టు ఆదేశాల ప్రకారం ఖాళీ చేయించడానికి వెళ్తే, రాళ్ళేసి పోలీసుల మీదన పెట్రోల్ బాంబులు ఇసిరి బీభత్సం సృష్టించారు. తర్వాత వాళ్ళు ఇప్పుడు సుప్రీం కోర్ట్ దాకా వెళ్లారు. వాళ్ళ తరపున ప్రత్యేక లాయర్లు రంగంలోకి దిగారు. అయితే సుప్రీం కోర్టు ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థలాల్ని ఖాళీ చేసి తీరాల్సిందేనని తేల్చెప్పింది. హల్ద్వానీలోని రైల్వే ప్రదేశాలని ఆక్రమించుకునే అధికారం వాళ్ళకెవ్వరికి నిర్వాసితులకి లేదని తేల్చి చెప్పింది. ఏదైతే రైల్వే అలైన్‌మెంట్‌ని ఆక్రమించుకోవటం అన్నటువంటి తప్పు, ఎలాంటి చట్టబద్ధమైన హక్కు వాళ్ళకి రాదు. అందులో నివసించినంత మాత్రాన 5 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు. అలాగే ఎవిక్షన్ అనేటటువంటి దాంట్లో అంటే తొలగించేటటువంటి సందర్భంలో జాగ్రత్త చర్యలు తీసుకొని తొలగించండి అని ఆదేశాలిచ్చింది. రిలీఫ్ కావాలని అడిగేటటువంటి వాళ్ళకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అప్లై చేసుకోండి. అలాగే మార్చి 19 లోపు వాళ్ళు రంజాన్ దాకా ఆగి ఆ తర్వాతన వాళ్ళని తొలగించండి. రూ. 2,000 నెలకి 6 నెలల పాటు డబ్బులేయండి వాళ్ళకి. ఏది ఈ కొత్త చోటుకెళ్ళేదాకా. అలాగే ఏప్రిల్‌లో దీనికి సంబంధించి తుది ఉత్తర్వులు ఇస్తాం. అప్పటిదాకా మాత్రం ఎవిక్షన్ తొలగింపు ఆపమని చెప్పింది. రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌ని ఆక్రమించేసుకుంటామంటే కుదరదని చెప్పింది.